రవి గారు గుడ్ మార్నింగ్. రవి గారు, ఏంటి నేను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మీ స్పందన ఏంటి? నరేంద్ర మోదీ నాయకత్వం ఈ రాష్ట్రాల ఎన్నికల్లో అసలు ఎంతవరకు ప్రభావం చూపుతుంది అని అనుకుంటున్నారు? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వ్యక్తులందరికీ శుభోదయం అండి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం. సో 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల నగారా ముగింది. సో ఈ రోజు నుంచి ఒక నెలన్నర పాటు ప్రజాస్వామ్య పండగ 5 రాష్ట్రాల్లో జరిగిపోతుంది. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అయితే మీరు విశ్లేషించినట్టుగా ఈ యొక్క 5 రాష్ట్రాల్లో ప్రధానంగా 4 రాష్ట్రాలు. అస్సాం రాష్ట్రంలో 124 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో మేము 2 సార్లు వరుసగా గెలిచాం, 2016లోను 21లోను. హ్యాట్రిక్ కోసం ఈసారి మేము ప్రయత్నిస్తున్నాం. ఇంకోటి పుదుచ్చేరి రాష్ట్రం. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఎన్డీఏ అధికారంలో ఉంది. అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ మేజర్ భాగపక్షం. ఆ తర్వాత వాళ్ళకి 10 స్థానాలు, మాకు 6 స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నాం. అది మొదటిసారిగా అధికారంలో ఉన్నాం, రెండోసారి కూడా మ్యాండేట్ ఇవ్వాలని చెప్పి ప్రజల ముందుకు వెళ్తాం. ప్రధానంగా మిగతా 3 రాష్ట్రాలు అపోజిషన్ ప్రతిపక్షాల రాష్ట్రాలు, అది ముఖ్యమైన ప్రతిపక్షాలు. దానిలో ప్రధానమైనటువంటి ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు, 294 స్థానాలతో అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు గత 3 టర్ములుగా వరుసగా గెలిచారు. 4వ టర్మ్ కోసం వాళ్ళు గుబిలూరుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో 15 ఏళ్ల క్రితం మా ప్రజెన్స్ తక్కువే. అంతకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలో 34-35 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఆ తర్వాత వాళ్ళని గద్దించి తృణమూల కాంగ్రెస్ 15 సంవత్సరాలు ఉంది. సో మా ప్రజెన్స్ ఫస్ట్ నుంచి తక్కువ. అలాంటిది 2016లో మాకు దగ్గర 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే 2021 జరిగిన ఎన్నికల్లో 77 స్థానాలకి ఎగబాగం, దగ్గర 38% ఓట్ షేర్ కి మేము రీచ్ అవ్వగలిగాం. సో ఈసారి అన్ని విధాలుగా పనిచేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గత 4-5 మాసాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మా పార్టీ నేతలు, మా సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ జట్టం, వారు కూడా అక్కడ ఒక 75 అసెంబ్లీ స్థానాలకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యమైన నాయకులు కూడా పశ్చిమ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా పనిచేస్తున్నారు. అంటే ఇది ఒక మా పార్టీలో కల్చర్. అది ఎక్కడ రాష్ట్రం ఎన్నిక జరిగినా సరే అందరూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి పనిచేస్తారు ద్వారా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో పోలింగ్ బూత్ స్థాయిలో ఇటుగా పనిచేస్తున్నాం. అలాగే యాంటీ ఇన్కంబెన్సీ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ యొక్క పరిపాలన శైలి, అవినీతి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తున్నాం. ఈ రోజు బెంగాల్ గెలవటం అన్నది కేవలం భారతీయ జనతా పార్టీకే కాదు, ఈ దేశానికి కూడా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశం. ఎందుకంటే అక్కడ చొరబాటుదారులను ఎక్కువగా టీఎంసీ ప్రభుత్వం, మమతా బెనర్జీ గారి చొరబాటుదారులను, రోహింగ్యాలని ఆవిడ ప్రోత్సహిస్తూ ఫెన్సింగ్ కూడా, ఇది సరిహద్దుల్లో ఫెన్సింగ్ కూడా ఏనివ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అడ్డుపట్టడం అనేకమైన చూస్తున్నా. అక్కడి నుంచి చొరబాటుదారులు ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకు కూడా వచ్చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా బెంగాలీయే. సో బెంగాల్లో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందరూ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు కానీ పనిచేస్తాం. అయితే ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు. రవి గారు, అయితే ఇప్పుడు బెంగాల్ విషయంలో చూస్తే ఇప్పుడు ఒక 2-3 అంశాలు కొంచెం నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ప్రజలు మీకేమైనా పట్టం కడతారని అనుకుంటారా? ఎందుకంటే మొన్న రాష్ట్రపతి వెళ్ళినప్పుడు కూడా అసలు ఒక మంత్రివర్గం నుంచి కానీ, సీఎం కానీ ఎవరూ కూడా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అండ్ రాష్ట్రపతి కూడా ఆ సభలో వెల్లడించారు ఆ విషయాన్ని. అసలు అట్లీస్ట్ అది కూడా ఒక క్రమంలో ఉన్న పాటించలేదు మీరు అని చెప్పేసి మాట్లాడారు. అండ్ అది కాకుండా చొరబాటుదారుల విషయం ఒకటి, సర్ ప్రక్రియ ఒకటి, ఇలాంటి ఒక 2-3 అంశాల్లో చాలా వీక్గా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమైనా బీజేపీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు, ఇప్పుడు అన్ని రోజుల నుంచి మమతా బెనర్జీనే పరిపాలిస్తుంది కాబట్టి ఓకే, మాకు ఆమె ఏం చేసినా పర్వాలేదు కాబట్టి మళ్ళీ ఆమెనే గెలిపించుకుంటాము అనుకోవచ్చా ప్రజలు పాజిటివ్ గానే? అంటే ఇప్పుడు అక్కడ మాకు పనిచేస్తున్న మా నాయకుల నుంచి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ప్రజలు కూడా విసుకెత్తిపోయారు. మమతా బెనర్జీ గారు 2021 ఎన్నికల్లో గెలిచినాక, సరే ఆవిడ గెలిచినప్పుడల్లా 200 స్థానాలు, 5 స్థానాలు గెలుస్తున్నారు. గెలిచినప్పుడల్లా హింస ఏ రకంగా ప్రచురిల్లుతుంది,
ఏ రకంగా అక్కడ హిందువుల మీద దాడి, మహిళల మీద మానభంగాలు, గ్రామాల నుంచి పారేయటం, పారిపోయేలా చేయటం, వాళ్ళ ఇల్లు తగలబెట్టేయటం, హింస